హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అండి. చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం లేట్ అయింది. రియల్లీ సారీ. చాలా చాలా బాగుంటుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా శివరాత్రి రోజు మార్నింగే లేసి నేను ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి టెంపుల్కి అయితే బయలుదేరాం. ప్రతి ఇయర్ ఇంతేనండి, ఎందుకంటే మాకు శివాలయం చాలా దూరంలో ఉంటుంది కాబట్టి మేము మార్నింగే వెళ్తాము శివాలయానికి. ఇంకా ఈవినింగ్ టైం మాకు ఇక్కడ దగ్గరలో కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇంకా ఒక్క పొద్దు ఇడుస్తామన్నట్టు. ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాం. శివాలయానికి వెళ్తుంటే చూస్తుంటే గ్రీనరీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యాక ఎండలు మాత్రం ఎంత మండిపోతున్నాయంటే ఇంకా చెప్పులు లేవు కదా, మా పిల్లలు నడవలేకపోతున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా మా వాళ్ళు చూడండి, మా వాళ్ళ అల్లరి ఎలా ఉందో. ఆల్రెడీ ఆడ బొమ్మలు కనిపించాయి, ఇంకా ముందు కూడా కదలట్లేదు. సరే రండి, తర్వాత దర్శనం అయిపోయాక ఎక్కిస్తామని వాళ్ళకి నచ్చి చెప్పి మరి మేము వెళ్తున్నాం. అక్కడ చూసేసరికి ఎంత లైన్ ఉందంటే నిజంగా ఇక ఫస్ట్ భయపడిపోయాం. ఇంకా శివయ్య దయ అనుకొని లైన్లో నిలబడ్డాం. అప్పటికే మా వాళ్ళకి ఆకలి అవుతుంది. ఏం చేయాలని అక్కడ స్నాక్స్ తెచ్చుకొని లైన్లో నిలబడి తింటున్నారంటే మీరు ఫాస్టింగ్ ఉండరా అని మీరు అనుకోవచ్చు. నేను ఉంటానండి, మా హస్బెండ్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉండరు. ఇంకా వాళ్ళు స్నాక్స్ తింటున్నారు, పిల్లలు వాళ్ళు కలిసి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఊరి చివరిలో ఉంటుంది శివాలయం. చాలా బాగుంటుంది, చుట్టూ గ్రీనరీ, పొలాలు, చెట్లు అంత బాగుంటుంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి అన్నదానం కూడా చేస్తారు. ఇంకా మా వాళ్ళు ఇంటి దగ్గర తినకుండా వచ్చి మరి ఇక్కడ అన్నదానంలో తింటారన్నట్టు. వాళ్ళకు చాలా ఇష్టం. మా వాళ్ళ లైన్ చూసే భయపడిపోతున్నారు, కానీ ఏం కాదు, పర్లేదు, తొందరనే వెళ్తాంలే, దర్శనం తొందర అవుతుందని వాళ్ళకి చెప్తూ ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా టైం కూడా తెలియలేదు, తొందరనే మాకు దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల అన్నీ తెలిసిపోతున్నాయి ఫోన్స్తో మనకన్నీ. కాబట్టి ఈసారి మన ఇంట్లో శివలింగం పెట్టుకొని నిత్య అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు టెంపుల్లో పెట్టేసి తీసుకెళ్ళొచ్చు. అంటే నేను ఇంకా ఒక చిన్న శివలింగాన్ని టెంపుల్కి పంతులకి ఇచ్చి అక్కడ దర్శనం చేయించి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా ఎండలో ఇంకా అంత పబ్లిక్ ఉన్నారు. ఇక మొత్తం మీద అయితే మా దర్శనం మాత్రం కంప్లీట్ అయింది. మా పిల్లల ముఖాలు మొత్తం మాడిపోయినాయి. ఈ శివాలయం చిన్నగా ఉన్న చుట్టూ ఊరు వాళ్ళంతా ఇక్కడికే వస్తారు. ఆ ఊరు వాళ్ళు మాత్రం చాలా బాగా జరుపుతారు. అన్నదానం పెట్టడం కానీ, శివుడికి నిత్యాభిషేకాలు కానీ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వెరైటీ వెరైటీ చెట్లు కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వీళ్ళే. ఇంకా ఫ్రెండ్స్తో వస్తే టైమే తెలియదు. అంత ఎండలో నిలబడి లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నా కూడా మేము జోక్స్ అది వల్ల అసలు మాకు టైమే తెలియలేదు. ఇంకా వాళ్ళు అన్న భోజనం పెడితే అక్కడ తినేశారు. ఇంకా టెంపుల్ పక్కకి ఇట్లా చెట్లు గ్రీనరీ బాగుంటుంది, కొద్దిసేపు అక్కడ ఉందామనేసి చెట్ల నీడకు వచ్చాము. చాలా బాగున్నాయి ఇక్కడ, మంచి వెరైటీ వెరైటీ చెట్లు ఉన్నాయి. కదా ఇక్కడ పనస చెట్లు ఉన్నాయి. ఇప్పుడే తెంపకండి, ఇప్పుడే కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి చూడండి పనస చెట్టు. నేను ఎప్పుడు చూడలేదు పనస కాయలు చూసాను, పనస చెట్టు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. నాకు జస్ట్ అని చూపించాడు ఈ చెట్టు. పీస్ఫుల్గా ఉంది. వైష్ణవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చినందుకు. మా పిల్లలు ఇంకా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. అది ఎక్కడ మీద ఆట మాత్రం తప్పదు వాళ్ళకి.
ఇంకా చూస్తున్నారు కదా, మేము మా పిల్లలు గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు అక్కడే ఉన్నాం. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంకా శివరాత్రి రోజు మాకు టైం అలా గడిచిపోయింది. ఇంట్లో శివలింగం పెట్టుకోవడం కోసం టెంపుల్కి తీసుకొచ్చి ఇంకా అభిషేకం చేసిన శివలింగాన్ని నేను ఇంట్లో ఎలా పెట్టుకుంటాను, ఎలా అభిషేకం చేస్తాను చూడండి. అడవి సీతాఫలం కూడా చూసాము చూడండి. ఇది కూడా నాకు జశ్వంతే చూపించాడు. అది కాలే కాబట్టి అన్న వినడు. ఇంకా టెంపుల్ నుండి వచ్చాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ అంటే ఏం పడుకోలేదు, నార్మల్గా కూర్చున్నాం అంతే. ఇంకా ఇంకా స్వామికి ఇష్టం కాబట్టి కందగడ్డ ఉడకబెట్టేసాం. ఇప్పుడు ఇంట్లో మొత్తం క్లీన్ చేసి మళ్ళీ హెడ్ బాత్ చేసేసి స్వామివారికి అభిషేకం స్టార్ట్ చేద్దాం పదండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇంట్లో శివలింగం పెట్టుకోవడం. ఇంకా చాలామంది చెప్తున్నారు కదా, ఇంట్లో శివలింగం పెట్టుకుంటే నిత్యం కనీసం వాటర్తోనన్నా అభిషేకం చేయాలి, ఆ శివయ్యకు అదే తృప్తి అని. ఇంకా చేద్దామనేసి నేను ఇంట్లోకి తెచ్చుకున్నాను. అయితే పెద్ద శివుని దగ్గర పెట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకోవాలని చెప్తే నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను కదా, ఇంకా అక్కడ పంతులు గారికి ఇచ్చేసి అక్కడ పూజగిన చేయించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇంటికి తీసుకొచ్చుకున్నాక స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశాను. చాలా మంచిగా అనిపించింది. మనం టెంపుల్కి వెళ్ళి ఎప్పుడు అభిషేకం చేస్తాం, కానీ మనం ఇంట్లోనే పెట్టుకొని అభిషేకం చేయడం చాలా బాగా అనిపించింది. ఇంకా అంతేకాదు, నేను ప్రతి ఇయర్ ఇలానే పెద్ద గండదీపం కూడా పెట్టుకుంటాను. ఇంకా గండదీపం కూడా పెట్టేసి ఇంకా టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి వెళ్ళి అక్కడ నేను ఒక పొద్దు ఇడుస్తా చూడండి. ఇంకా ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాక నేను కొండపోచమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను, మా ఇంటి దగ్గరే. ఇంకా అమ్మని దర్శనం చేసుకొని ఇంకా అక్కడే అమ్మవారి ముందు ఒక పొద్దు ఇడ్చి వచ్చాను. అమ్మని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది టెంపుల్లో. అసలు నిజంగా అమ్మ ముందు ఇంకా ఎవరం రాలేదు, నేను మా చిన్నోడు ఇద్దరమే వచ్చాము. ఇంకా మా హస్బెండ్ మా బేబీ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఇవి మా శివరాత్రి ముచ్చట్లు. చాలా తీసాను ఇంకా తర్వాత కూడా, కానీ ఆ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.